Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. పూడి శ్రీహరికి ఏపీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పూడి శ్రీహరి, గిరీష్ కుమార్ రెడ్డిలకు రిమాండ్ విధించింది కోర్టు. కుప్పం కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు పోలీసులు. అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. రిమాండ్ నిరాకరిస్తూ కుప్పం కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సస్పెండ్ చేసింది హైకోర్టు. సీఎం చంద్రబాబుపై అనుచిత పోస్టు పెట్టినటువంటి కేసులో బుధవారం పూడి శ్రీహరి అరెస్ట్ అయినటువంటి పరిస్థితి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, పూడి శ్రీహరి రిమాండ్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి, దీని మీద ఏ విధంగా చూడాలంటారు ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి? ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో పూడి శ్రీహరి, గిరీష్ కుమార్ రెడ్డిలకు హైకోర్టు రిమాండ్ విధించింది. నిన్న ఏదైతే కుప్పం కోర్టులో పూడి శ్రీహరికి బెయిల్ లభించింది. అయితే ఈ బెయిల్ పై పోలీసులు నేడు ఉదయం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేస్తే కుప్పం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. గిరీష్ కుమార్ రెడ్డి, పూడి శ్రీహర్లకు ఇద్దరికి రిమాండ్ విధించింది. 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా వైసీపీ గతంలో జగన్ కు సిపిఆర్ఓగా పనిచేసిన పూడి శ్రీహరి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. అదేవిధంగా పూడి శ్రీహరి, ఇటు గిరీష్ కుమార్ రెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అభ్యంతరకర పోస్టులు పెట్టారనే ఆరోపణలపై కుప్పం పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేశారు. అయితే కుప్పం కోర్టు రిమాండ్ విధించేందుకు నిరాకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కుప్పం కోర్టు నిర్ణయాన్ని పోలీసులు వెంటనే హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ లంచ్ మోషన్ పిటిషన్ లో గతంలో కుప్పం కోర్టు ఇచ్చిన రిమాండ్ నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. నిందితులు ఇద్దరికి రిమాండ్ కు తరలించేందుకు అనుమతిస్తూ న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రాజ్యాంగ పదవిలో ఉన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టలాగా పోస్టులు పెట్టడంపై ఇటు పోలీసుల తరపున గట్టిగా వాదన వినిపించారు. మరోపక్క అటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన లీగల్ సెల్ కూడా బలమైన వాదనలు వినిపించినప్పటికీ పూడి శ్రీహరి, గిరీష్ కుమార్ రెడ్డి ఇద్దరులకు హైకోర్టు రిమాండ్ విధించింది. కుప్పం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. గత కొద్ది రోజులుగా ఇటు సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ నేతలు, అటు టీడీపీ నేతలు వాగ్వాదం చేసుకుంటారు, ఒకరిపై ఒకరు పోస్టులు పెట్టుకుంటారు. ఇక్కడ ప్రధానంగా వైసీపీ నేతల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలు శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క సోషల్ మీడియా పోస్టులపై అరెస్ట్ చేసే పరిస్థితి లేదు, అరెస్టులు చేయకూడదంటూ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ ఆ ఆదేశాలను ఏపీ పోలీసులు బేఖాతరు చేస్తున్నారంటూ ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నేతలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు విమర్శలు కురిపిస్తున్నారు. ఇటు సోషల్ మీడియా వేదికగా అటు వైసీపీ, టీడీపీ మధ్య రోజు రోజుకు ఘర్షణపూరిత వాతావరణం వెలువడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే పూడి శ్రీహరి పెట్టిన అభ్యంతరకరమైన పోస్టు, మరోపక్క గిరీష్ కుమార్ రెడ్డి వీరిద్దరిని కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే 33 గంటల తర్వాత కుప్పం కోర్టులో రిమాండ్ తిరస్కరించారు. అయితే పూడి శ్రీహరికి బెయిల్ వచ్చినప్పటికీ వెంటనే ఏపీ హైకోర్టు తలుపు దగ్గర పోలీసులు ముఖ్యమంత్రిపై ఇలా పోస్టులు పెట్టడం తగదు అంటూ నేరుగా హైకోర్టులో వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో ఇటు గిరీష్ కుమార్ రెడ్డికి, అటు పూడి శ్రీహరి ఇద్దరికి రిమాండ్ విధిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మురళి, వైసీపీ కీలక నేతలు జగన్కు అత్యంత సన్నిహితులే టార్గెట్గా ప్రస్తుత పరిణామాలన్నీ జరుగుతున్నాయని వైసీపీ నేతలు చెప్తున్నటువంటి దానికి, పూడి శ్రీహరి అరెస్టుకి సంబంధించి ప్రస్తుతం టీడీపీ నేతలు పట్టుబట్టి మరీ హైకోర్టుకు వెళ్ళి ఈ విధంగా తీసుకొచ్చిన దానికి సంబంధించి కూడా ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది. దీన్ని ఏ విధంగా చూడాలి? వీలుంటే సుప్రీంకోర్టు వరకైనా వెళతాం అని వైసీపీ నేతలు చెప్తున్నటువంటి అంశానికి సంబంధించి ఏంటి, దాన్ని ఏ కోణంలో చూడాలంటారు? మురళి, ఇక్కడ ప్రధానంగా సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు, సోషల్ మీడియా ఆధారంగా పెట్టే కేసులు, ఈ రెండిటికి 41A ఇచ్చి విచారించాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా పోలీసులు మఫ్టీలో వెళ్లి అరెస్ట్ చేయడం, కనీసం తాము కుప్పం పోలీసులము పలాని కేసులో అరెస్ట్ చేస్తున్నామంటూ అక్కడ నిందితునికి కానీ నిందిత కుటుంబ సభ్యులకు కానీ చెప్పలేదు అంటూ వైసీపీ ఆరోపణ చేసింది. మరోపక్క సుప్రీంకోర్టే స్వయంగా సోషల్ మీడియా కేసులో అరెస్ట్ చేయకూడదంటూ నేరుగా
ఒక ఆర్డర్ ఇచ్చినప్పటికీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఆర్డర్ను పాటించలేదు. అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్ర కావచ్చు, మరికొన్ని రాష్ట్రాల్లో కావచ్చు, ఏదైతే అధికారంలో ఉన్న వ్యక్తులకు వ్యతిరేకంగా పోస్టు పెడితే వెంటనే అరెస్టులు చేస్తున్నారు, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. అయితే ఇప్పటికే చాలా కేసుల్లో జడ్జిలు రిమాండ్ తిరస్కరించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ సోషల్ మీడియా కేసులు సోషల్ మీడియా వరకే చూడాలి, కానీ వీటిపైన ఐపీసీ సెక్షన్లు పెట్టడం, ఐటీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. వ్యక్తుల గౌరవానికి భంగం కలిగించే విధంగా పోస్టులు పెట్టకూడదని చెప్పి ఇప్పటికే పలు కోర్టు పేర్కొన్నప్పటికీ కూడా ఆయా వ్యక్తిత్వాసనానికి పాల్పడుతున్నారనే నేపథ్యంలోనే పోలీసులు పలు సెక్షన్ల కింద, అటు క్రిమినల్ సెక్షన్ల కింద, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కూడా పలు కేసులు నమోదు. అయితే కొన్ని కేసుల్లో కోర్టు రిమాండ్ ఇచ్చిన పరిస్థితి ఉంది, మరికొన్ని కేసుల్లో రిమాండ్ తిరస్కరించిన పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా సోషల్ మీడియా వేదికలు పెట్టిన పోస్టుల ఆధారంగా కేసులు నమోదు చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా చాలా కీలకమైన కేసుల్లో కూడా 41A ఇచ్చి విచారించాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఈ కేసులో పూడి శ్రీహరి గిరీష్ కుమార్ రెడ్డికి ఇద్దరికి స్థానిక కుప్పం కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ కూడా హైకోర్టు ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేసింది. అయితే ఈ ఉత్తర్వులపైన హైకోర్టు ఉత్తర్వులపైన సుప్రీంకోర్టుకి వెళ్తారా లేదా వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ సుప్రీంకోర్టుకి వెళ్తుందా లేదా అనేది చూడాలి. ఈ అంశంలో ఏదైతే సోషల్ మీడియా కేసుల పైన ఇటీవల కాలంలో ఒక ఆంధ్రానే కాదు, తెలంగాణ కాదు, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటారు. ఇలాంటి చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదంటే సుప్రీంకోర్టు ఇప్పటికే ఒక ఆర్డర్ కాపీ కూడా రిలీజ్ చేసినప్పటికీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు అనుకూలంగా కేసులు పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మురళి, అంటే మొత్తం మీద రాజకీయ కక్ష సాధింపు కోణంలోనే ఈ అంశాన్ని చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మురళి, ఇక్కడ ప్రధానంగా గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టారంటూ టీడీపీ నేతలు, టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నేతలపైన అక్రమ కేసులు పెడుతున్నారు. ఏదైతే 41A ఇచ్చి పోలీస్ స్టేషన్ లో విచారించిన కేసులు కూడా రిమాండ్ విధించేలాగా పకడ్బందీగా సెక్షన్లు నమోదు చేస్తున్నారు. కొన్ని సోషల్ మీడియా కేసుల్లో చాలా మంది పైన అయితే వైఎస్ఆర్సీపీ నేతల పైన, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల పైన ఆయా పోలీస్ స్టేషన్లో ఒక స్టేషన్ లో కేసులు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలు స్టేషన్లో కేసులు నమోదు చేయడం, ఒక కేసులో అరెస్ట్ చేసి మరో ప్రాంతానికి తిప్పడం, ఇలా రాజకీయ నేతలనే కాదు మాజీ ఎమ్మెల్యేలను కూడా తిప్పిన పరిస్థితి ఉంది. ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ నేతలను, శ్రేణుల్ని టార్గెట్ చేసుకున్నారు. వైసీపీ నేతలను ఇబ్బంది పెట్టడానికే పోలీసులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. కూటమి ఈ నేతలు ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగ వేదికగా జరుగుతున్న అన్యాయాన్ని తాము ప్రశ్నిస్తున్నామనే కోణంలోనే లోకేష్ ఇచ్చిన ఆదేశాలను ఇటు పోలీసులు అటు అధికార పార్టీ నేతలు పాటిస్తూ ఏదైతే వైఎస్ఆర్సీపీ నేతలను నేరుగా ఇబ్బంది పెడుతున్నారు. ఇది రాజకీయ కోణంలో జరుగుతున్న కుట్ర అంటూ వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. మరోపక్క ఏదైతే ఈ మొత్తం వ్యవహారం మనం ఒకసారి గమనించినప్పుడు ఏదైతే పూడి శ్రీహరి ఇటు గిరీష్ కుమార్ రెడ్డికి సంబంధించిన సోషల్ మీడియా కేసుల్లో హైకోర్టు గట్టి షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. నేరుగా వైసీపీ నేతలకు రిమాండ్ విధించింది. కుప్పం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేసింది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. మొత్తం మీద రాజకీయ కక్ష సాధింపు కోణంలోని ఈ కేసును చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే పూడి శ్రీహరికి ఏపీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పాలి. పూడి శ్రీహరి, గిరీష్ కుమార్ రెడ్డిలకు రిమాండ్ విధించింది కోర్టు. కుప్పం కోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టును పోలీసులు ఆశ్రయించారు. అత్యవసరంగా లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. రిమాండ్ నిరాకరిస్తూ కుప్పం కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సస్పెండ్ చేసింది హైకోర్టు. సీఎం చంద్రబాబుపై పెట్టినటువంటి అనుచిత పోస్టు కేసులో బుధవారం పూడి శ్రీహరి అరెస్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి సన్నిహితులు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కీలక నేతలే టార్గెట్గా అరెస్టుల పర్వం కొనసాగుతోంది అని వైసీపీ ఈ నేపథ్యంలో కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.